ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ ఇవాళ శంఖారావం పూరించనుంది. సెంటిమెంట్ గా కలిసొచ్చిన ఉత్తరాంధ్రలో తొలి సభ నిర్వహిస్తోంది. భీమిలి దగ్గర సిద్ధం అనే పేరుతో బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేసింది. రాజకీయ ఎత్తుగడలు ఊపందుకున్న వేళ ముఖ్యమంత్రి ఎలా దిశానిర్దేశం చేస్తారో అని క్యాడర్ ఎదురుచూస్తోంది. ఈ తొలి ఎన్నికల సభకు ఉత్తరాంధ్ర 3 జిల్లాల నుంచి 3 లక్షల మంది తరలి వస్తారని అంచనా. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి క్యాడర్ తరలిరానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని దుమ్మురేపేలా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభలను చాలా కీలకంగా భావిస్తోంది. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లనుంది. అదే సమయంలో గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి మధ్య తేడా చూడాలంటూ ప్రజలకు ఆయా విషయాలపైన పోలికలు చూపించే ప్రయత్నం చేయనుంది. విశాఖ సిద్ధం సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభకు వచ్చే క్యాడర్ కు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు నేతలు. వైఎస్ఆర్ కుటుంబ సమావేశం అంటూ పాస్లు జారీ చేశారు. మరిన్ని వివరాలు సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి రవి అందిస్తారు. నిన్నటి వరకు ఒక లెక్క, ఇవాళ నుంచి మరో లెక్క అంటోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన పార్టీ నేరుగా ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తోంది. భీమిలి నుంచి జరుగుతున్న తొలి బహిరంగ సభ ద్వారా నేరుగా ప్రజలకు ఎన్నికలకు సంసిద్ధం చేయడం, అదే సమయంలో పార్టీ కేడర్ను ఎన్నికలకు సమాయత్తం చేయడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు 3 లక్షల మందికి పైగా పార్టీకి సంబంధించిన క్రియాశీల కార్యకర్తలు కావచ్చు, సానుభూతి పరులు తరలివస్తున్నారు. ప్రతి గ్యాలరీలోనూ 34 నియోజకవర్గాలకు సంబంధించి 34 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఒక్కో గ్యాలరీలోనూ 1000 మంది క్రియాశీల కార్యకర్తలతో పాటు 9000 మంది సానుభూతి పరులు ఉండేలా విధంగా ఏర్పాట్లు జరిగాయి. ప్రస్తుతం సంఘీవలస దగ్గర సభా వేదిక దగ్గర చూడొచ్చు, పూర్తి స్థాయిలో కోలాహలమైన వాతావరణం ఉంది. అన్ని చోట్ల కూడా పార్టీకి సంబంధించిన జెండాల రెపరెపలతో పాటు పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా ఏర్పాటయ్యాయి. ఆంధ్రప్రదేశ్ను కుట్రల నుంచి రక్షించడానికి సిద్ధమంటూ ఏర్పాటు చేసిన ఈ హోర్డింగ్స్ మొత్తం నగరమంతా ఏర్పాటయ్యాయి. ప్రధానంగా సభా వేదిక దగ్గర ఒక ఉద్విగ్న వాతావరణం కనిపిస్తోంది. పెద్ద ఎత్తున హోర్డింగ్స్ ఏర్పాటు చేయడంతో పాటు క్యాడర్ను ఉత్తేజపరిచే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాయి. ముఖ్యమంత్రి కూడా అదే స్థాయిలో రెస్పాండ్ కాకపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ భారీ బహిరంగ సభ ఎన్నికల శంఖారావంగా మారింది. ఈ ఎన్నికల శంఖారావ సభ నుంచే సీఎం నేరుగా తమ లక్ష్యాలను చెప్పబోతున్నారు. ఒకవైపు ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తూనే మరోవైపు పార్టీకి సంబంధించి ఈ గడిచిన ఈ 5 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని కంపేర్ చేయమని కూడా ముఖ్యమంత్రి కోరబోతున్నారు. 2014-19 మధ్య, 2019-24 మధ్య జరిగిన మార్పులను, వ్యత్యాసాలని చూసి మరోసారి తనకు ఓటు వేయమని ముఖ్యమంత్రి కోరే అవకాశం కనిపిస్తోంది. దీంతోనే ఈ సభ పూర్తిగా రాజకీయ వర్గాలను తమ వైపు తిప్పుకుంది. ముఖ్యమంత్రి ఈ బహిరంగ సభ ఎన్నికల శంఖారావం సిద్ధం సభ నుంచి ఏం చెప్తారనేదే ఇప్పుడు అందరినీ ఆసక్తికి గురి చేస్తోంది. మరోవైపు పార్టీ శ్రేణులు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. లక్షల మంది తరలి రాబోతున్నారు. లక్షల మంది సమక్షంలో ముఖ్యమంత్రి నేరుగా తమ ఉద్దేశాలను చెప్పే అవకాశం ఉంది. ఇక అన్యాయానికి వ్యతిరేకంగా జగనన్న చేస్తున్న యుద్ధానికి సిద్ధం, పేదల హక్కుల కోసం పోరాడేందుకు సిద్ధం, ఆంధ్రప్రదేశ్ కుట్రల నుంచి రక్షించడానికి సిద్ధం అనే ఈ భారీ హోర్డింగ్స్ మొత్తం నగరం అంతా కూడా ఏర్పాటైన పరిస్థితి. ఒక విధంగా ఎన్నికల రణ క్షేత్రమే అయినప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీలను నేరుగా ముఖ్యమంత్రి టార్గెట్ చేయబోతున్నారు. ఆయన ఇక్కడి నుంచే సిద్ధం సభ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక ల్యాండ్ మార్క్ సభ అవుతుంది. ఈ సభ ద్వారానే నేరుగా ప్రజలకు వెళ్తున్నాం. ప్రజలతో పాటుగా పార్టీ శ్రేణులకు సంబంధించి ఒక దిశానిర్దేశం కూడా ఇక్కడి నుంచే జరగబోతోంది. కాబట్టి అటు కేడర్తో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంలో ముందున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని కూడా అదే దూకుడుగా ప్రారంభిస్తోంది. ఇక దుమ్ము లేపే వరవడితో ఈ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించాలని కూడా నిర్ణయించిన క్రమంలో ఇప్పుడు భీమిలి దగ్గర జరుగుతున్న బహిరంగ సభ ఉత్తరాంధ్ర సంబంధించిన అత్యంత కీలకమైన ఈ సభ. ఇది కేవలం ఒక బహిరంగ సభ, ఎన్నికల సభగా కాకుండా ఒక ఆత్మీయ సభగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. ఈ ఆత్మీయ సభను విజయవంతం చేయడం ద్వారా నేరుగా క్యాడర్తో ముఖ్యమంత్రి ఇంటరాక్ట్ అవ్వడం అనేది అత్యంత కీలకమైన పరిణామం. నేరుగా కేడరు నుంచి వచ్చే క్వశ్చన్లన్నింటినీ కూడా ముఖ్యమంత్రి అడ్రస్ చేయబోతున్నారు. వివిధ అంశాలమైన కేడర్కి ఇప్పటికే ప్రశ్నలు ఇస్తాయి. ఆ ప్రశ్నల నుంచి నేరుగా ముఖ్యమంత్రి వారి మధ్యలోకి వెళ్లి సమాధానాలు చెప్పడం అనేది ఒక ఇన్నోవేటివ్గా డిజైన్ చేశారు. తీవ్రమైన ఉత్కంఠ ఉంది. ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు, ఈ వేదిక నుంచి కేడర్కి ఎటువంటి దిశానిర్దేశం చేస్తారనేదే ఇప్పుడు కీలకంగా కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లోనే సభ ప్రారంభం కాబోతోంది. కెమెరామెన్ రవితో రవిచంద్రన్, టీవీ, భీమిలి నుంచి.